ప్రస్తుతం నేను భీమవరంలోని జంట కాలువల దగ్గర ఉన్నాను. ఇక్కడ ఒక అన్న 4 రకాల టిఫిన్స్ అయితే మిడ్నైట్ 12 AM వరకు తోపుడు బండి మీద అమ్ముతున్నాడు. ఈ అన్న దగ్గర ఆపాలు బాగా ఫేమస్ అంటే ఈయన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఆపాలు ఇష్టంగా తింటారంట. అసలు ఆపాలతో పాటు ఏమేమి రకాల ఐటమ్స్ ఉంటాయి, వాటి రేట్ అంతా తెలుసుకుందాం రండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి అలాగే ఒక చిన్న లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మీ దగ్గర టిఫిన్ సెక్షన్లో ఏమేమి ఉంటాయన్న ఐటమ్స్? ఇడ్లీ, ఉతప్ప, దోశ, ఆప ఎనీ ఐటమ్ 20 రూపీస్ అండి. ఏదైనా 20 రూపీస్. ఏదైనా 20 రూపీస్. ఇడ్లీ అయితే ఎన్ని వస్తాయండి? 4 వస్తాయండి. ఓకే. ఆపాలు 3 వస్తాయి. 20 రూపాయలకు 3. 20 రూపాయలకు 3. దోశ అయితే ఉతప్ప అయినా ఒకటే. ఓకే. 4 ఐటమ్స్ ఉంటాయి. 4 ఐటమ్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ చట్నీ. చట్నీ ఏమేమి ఇస్తారన్న? టమాటా చట్నీ ఫేమస్ అండి ఇక్కడ. టమాటా చట్నీ ఫేమస్. టమాటా చట్నీ, పప్పు చట్నీ, పల్లి చట్నీ. టమాటా చట్నీ ఫేమస్. శుక్రవారం, శనివారం, సోమవారం అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. శుక్రవారం నార్మల్గా ఉంటుంది. శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 రోజులు ఫుల్ బిజీగా ఉంటుంది. ఫుల్ బిజీ, అసలు ఖాళీ ఉండదు. మిగతా టైంలో నార్మల్గా ఉంటుంది. అలా అని చెప్పి ఖాళీగా ఎప్పుడు ఉన్నాం. నార్మల్ టైంలో ఎలా ఉంటుంది, కస్టమర్స్ వస్తూనే ఉంటారు. ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే లైవ్ అనమాట. ఏదైనా సరే మీరు ఆర్డర్ చెప్పేకే వేస్తాను నేను. ఓకే. అలా లైవ్ ఇవ్వడం వల్లండి వేడి ఇస్తారు. ఫుల్ బిజీ. మీరు చెప్పేకి ఆర్డర్ చెప్పేకే వేస్తాను. ఇడ్లీ కూడా అతను చెప్పారు, అందులో తీసి ఇస్తాను. అలాగే 2 years ముందు ఏం చేసేవారన్న? 2 years ముందు అయితే నేను కబోర్డ్లో వేస్తాను. కబోర్డ్లో వేస్తాను. ఇక్కడ భీమవరం కబోర్డ్లో వేస్తాను. ఓకే. పార్ట్ టైం జాబ్ కింద స్టార్ట్ చేసాను. ఇదే మెయిన్ టైం అయింది. బాగుంది బిజినెస్. బాగా బిజినెస్ ఎలా ఉన్నా కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు చేసుకోవడం. మీ ఓన్ ఐడియాతో స్టార్ట్ చేశారా? ఫ్రెండ్ సలహా, ఓన్ ఐడియా. ఫ్రెండ్ సలహా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. ఈ ఆపాలు భీమవరంలో ఇంకెక్కడైనా అమ్ముతారన్నా మీరేనా? చాలా చోట్ల అమ్ముతారు కానీ ఇలా ఎక్కడ ఉండవు. ఈ సరౌండింగ్లో 3 చోట్ల మాత్రమే దొరుకుతాయి. అంతకుమించి ఆపాలు ఎక్కడ ఉండవు. ఇంత టేస్ట్గా ఎక్కడ ఉండవు అని కస్టమర్లు చెప్తూ ఉంటారు. డైలీ ఎంతమంది వస్తారండి కస్టమర్స్? అవి చెప్పలేము కానీ ఇలా ఖాళీగా ఉండవు. ఖాళీ ఉండదు. శనివారం అయితే కానీ ఇంకా కష్టం. మీ ఇన్కమ్ అడగట్లేదన్న, జస్ట్ ఎంతమంది వస్తారు అడుగుతున్నా. చెప్పచ్చు, పర్వాలేదన్న. అలా చెప్పలేదండి. కౌంటింగ్ అని ఎప్పుడు చేసుకోలేదు నేను. అలాగే ఒక 500 మెంబర్స్ వస్తారా? 500 మంది ఉండొచ్చు, ఏబో ఉండొచ్చా? ఓకే. డైలీ సండే కూడా హాలిడేస్ ఏమి ఉండవు. హాలిడేస్ అనేది ఏముండదు. ఓకే. మీ దగ్గర ఫేమస్ ఏంటన్నా? ఆపాలు, టమాటా చట్నీ. ఆపాలు, టమాటా చట్నీ. ఓకే. టమాటా చట్నీ కోసం చాలా దూరం నుంచి వస్తాం. మామూలుగా కూడా ఎక్కువ లేడీస్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు లేడీస్ కూడా హోమ్ ఫుడ్లా ఉంటుందని చెప్పి ఇక్కడే టిఫిన్ చేస్తారు ఎక్కువ. అంటే వేరే ఏమి చూస్తాను ఇంట్లో ఎలా చేస్తానో సేమ్ చట్నీ కానీ, ఇడ్లీ పిండి కానీ అన్నీ. నో సోడా, నో టేస్టింగ్ సాల్ట్, ఇంకా వేరే ఏముండదు అసలు. ఈ ఆపాలకి ఏమి సోడా యూజ్ చేయరన్న మీరు? మరి ఎలా పొంగుతున్నాయి? అది పిండి కొద్దిగా ఉడకబెట్టి వేస్తారు. లేడీస్కి తెలుస్తుంది టెక్నికల్. పులవాల పిండి, పులవాల. ఆయిల్ ఏం వాడుతున్నారన్న? ఆయిల్ అయితే పామాయిలే వాడతాం. ఫ్రెష్ అనమాట, ఎప్పటికప్పుడే పామాయిలే వాడతాం. ఈరోజు ఈ ఆల్తో ఫైనల్ అయితే లాస్ట్ మళ్ళీ ఫ్రెష్ 2 years నుంచి చేస్తున్నాను. 2 years. ఇది ఎక్కడ అడ్రస్? ఇదైతే జంటకాలం కదా. మల్టీప్లెక్స్ దగ్గర జంటకాలం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. భీమవరం మల్టీప్లెక్స్. మల్టీప్లెక్స్ దగ్గర జంటకాలం. ఓకే. జంటకాలం టైమింగ్స్ ఏంటన్నా? 6 to 12. ఈవినింగ్ 6 to 12. నైట్ 12 వరకు ఉంటారా? ఓకే. లాస్ట్ దేవారంలో టిఫిన్ మన దగ్గర ఉంటుంది. లాస్ట్ వరకు ఉంటుంది దేవారంలో టిఫిన్. 12 గంటల వరకు మన దగ్గర ఉంటుంది. మిడ్ నైట్ వరకు ఉంటుంది. ఓకే. సంక్రాంతి టైంలో అయితే కానీ తెల్లారి. ఓకే. లేదంటే ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు. లేడీస్తో బాగా ఎక్కువ మంది వస్తారు. ఎక్కువగా ఫ్యామిలీస్ వస్తారా? ఇట్లా ఉంటుందని చెప్పి లేడీస్, ఫ్యామిలీస్, చిన్నపిల్లలతో సహా ఇక్కడే చేస్తారు. ఇలా 2 years నుంచి కాలువ పక్కనే రన్ చేస్తున్నారా?
ఇవన్నీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటారా? ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తెచ్చుకుంటాం. చట్నీ ఆన్ టైంలో వస్తుంది. ఓకే. 80%. ఇది ఇడ్లీ ఒక వాయికి ఎన్ని తీస్తారన్నా? తెలుసండి ఎన్ని ఇడ్లీ వస్తాయండి? 6 రేకులు అంటే 6 వేలు 12, 10 వేలు 40 వేలు 52 ఇడ్లీలు వస్తాయి. ఒక వాయిలో 52 ఇడ్లీ వస్తాయి. 52 ఇడ్లీ వస్తాయి. 12 ప్లేట్లు వస్తాయి. ఓకే. రెండేసి కాడికి ఒక ప్లేట్లో ఇచ్చారు. యువతప్ప అన్న ఏంటి గార్నిష్ ఏంటి? ఉల్లిపాయ కొత్తిమీర, క్యారెట్ లోపలికి పెట్టుకోండి. ఏం కావాలండి? అలాగే మీ బండి మీద ఉందండి. అంటే బండి మీద ఏమన్నా వచ్చినా ఇల్లు ఇచ్చాను. ఎవరన్నా ఎక్కడ ఎవరికే అదే మీకు పాస్ వచ్చిందండి. బండి పార్కింగ్ లో ఉంది. అదే వస్తుంది. 100కి 20 చేంజ్ ఇవ్వాలండి. ప్రయాణం చేయొచ్చా అని ఇచ్చాను. మాకు 3 ప్లేట్లు ఇచ్చేసా. 4 వచ్చి ఎవరికి ఇవ్వకండి. 2 కాడికి ఒక ప్లేట్లు వేసి మొత్తం 4 ప్లేట్లు ఇచ్చాను. ఈ ఆపలన్నీ ఎలా ఇట్లా ఎలా చేస్తారన్నా? బియ్యం నానబెట్టి ఆడించేసి మామూలు దోశలకి వీటికి తేడా ఏంటి?
దాంట్లో ఇడ్లీ పిండి కలుపుతాం, ఇందులో కలపం. ఓన్లీ వరిపిండి అనేది. ఓన్లీ ఉడికింది కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో. ఓకే, ఇవి 4 వస్తాయా 20 రూపాయలకి? 320 రూపాయలు. 320 రూపాయలు. ఇడ్లీ 420 రూపాయలు. దోశ అయితే ఒకటే. ఒకటి తింటా ఉందండి ఇడ్లీ కాదు. ప్లేట్ ఇడ్లీ అని కట్టండి అతనికి. లేదు 4 ప్లేట్లు ఉన్నాయండి. అయ్యో మీరు తింటా ఉంది కడతాను. మీకు 2 ప్లేట్లు ఆపాలా తినడానికి? అప్పుడు కడితే సరిపోతుంది. మీకే కడతా. నాకు మీరు అస్మానం వచ్చేప్పుడు ఆవిడ డస్ట్బిన్స్ కానీ సారా ఆవిడ ఫ్యామిలీతో కంటిన్యూగా ఇక్కడే చేస్తారు. రోజు 120 డైలీ అసలు మన దగ్గర తింటాను. మన ఇంట్లో టిఫిన్ చేసుకుంటాం మానేగారండి. ఓకే, మీరు ఆవిడ ఇచ్చరికి వచ్చేసింది అంటారు కదా. అలాగే లేడీస్ బాగా ఎక్కువ వస్తారు పిల్లల్ని తీసుకుని. సేమ్ ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందని చెప్పి ఇంకా డైలీ వచ్చి ఇక్కడ చేసి వెళ్ళిపోతారు. ఎంత ముందు చెప్పేసినా కానీ బాగుంటుంది. మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తారన్నా ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తాను. ఇంటి దగ్గర అయితే మా వైఫ్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడేమి నాకు మనసు ఉంటుంది. ఒక మనిషిని పెట్టుకున్నారు. ఓన్లీ ఈవినింగ్ టైంలోనే పెట్టారు, మార్నింగ్ టైం ఎందుకు ఉంటుంది మీ దగ్గర? టైమింగ్ సెట్ కదండి. ఈవినింగ్ 12 దాటి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలని చాలా కష్టం. జనరల్గా మార్నింగ్ పెడతారు కదా, మీరు ఈవినింగ్ పెట్టారు ఏంటని? మా ఫ్రెండ్ ఒకటి ఈవినింగే ఉంది టిఫిన్ సెంటర్. నాకు ఆ సజెషన్ మీద పెట్టాను. ఇంక ఈవినింగే చెప్పాను. ఇంకా స్టార్టింగ్ నుంచి ఈవినింగే. స్టార్టింగ్ నుంచి ఇదే ప్లేస్ ఇదే ఐటమ్స్. స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా? ఇవే చెప్పి మొత్తం యాజ్ యూజువల్ సేమ్. అయ్యానా అయ్యానా చాలు అందులో పెట్టారు. అప్పలు తెలవాలంటే ఇదిగోండి సింపుల్. ఇదిగోండి అదే చాలా బెటర్. సరిగా ये చాలా చేయొచ్చేమో కదా. మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తారన్నా ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కనే హ్యాండిల్ చేస్తాను. ఇంటి దగ్గర అయితే మా వైఫ్ హెల్ప్ చేస్తుంది.
ఇక్కడేమి నాకు మనసు ఉంది. ఒక మనిషిని పెట్టుకున్నారు. ఓన్లీ ఈవినింగ్ టైంలోనే పెట్టారు, మార్నింగ్ టైం ఎందుకు ఉంటుంది మీ దగ్గర? టైమింగ్ సెట్ కదండి. ఈవినింగ్ 12 దాటి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలని చాలా కష్టం. జనరల్గా మార్నింగ్ పెడతారు కదా, మీరు ఈవినింగ్ పెట్టారు ఏంటని? మా ఫ్రెండ్ ఒకటి ఈవినింగే ఉంది టిఫిన్ సెంటర్. నాకు ఆ సజెషన్ మీద పెట్టాను, ఇంక ఈవినింగే చెప్పాను. ఇంక అలా స్టార్టింగ్ నుంచి ఈవినింగే, స్టార్టింగ్ నుంచి ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ ఇదే ఐటమ్స్. స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా? ఇవే చట్నీ మొత్తం అన్నీ యాజ్ యూజువల్ సేమ్. ఆడదే